నీట్పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా నీట్ పరీక్షను రద్దు చేసి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో రాజ్భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. పీవీ మార్గ్ నుంచి రాజ్భవన్కు విద్యార్థి సంఘాలు ర్యాలీగా బయలుదేరాయి. దీంతో రాజ్భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పీవీ మార్గ్ నుంచి మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. కిరణ్ భూపతి, అప్డేట్స్ ఏంటి? ఇవాళ రాజ్భవన్ను ముట్టడికి పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు. అప్డేట్స్. కార్తిక్, నీట్ మంటలు ఇంకా దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో నీట్ పరీక్షను రద్దు చేయడంతో పాటు ఏదైతే నీట్ ఎన్టీఏను కూడా రద్దు చేయాలని కూడా పూర్తిగా వామపక్ష విద్యార్థి సంఘాలతో పాటు ఎన్ఎస్ఐ కూడా ఈరోజు రాజ్భవన్కు ముట్టడికి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులను కూడా ఏదైతే పీవీ మార్గ్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ విగ్రహం వద్ద మోహరించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే దాదాపు పోలీసులు చాలామంది కూడా డిస్పాచ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులను కూడా మోహరించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా జరిగినటువంటి నీట్ పరీక్ష ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేయాలి, ఎన్టీఏను రద్దు చేయాలి, ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇంకా ఆందోళన కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా వామపక్ష విద్యార్థి సంఘాలు కావచ్చు, అంతేకాకుండా ఎన్ఎస్ఐతో పాటు దాదాపు 8 విద్యార్థి సంఘాలు ఈరోజు రాజ్భవన్కు ముట్టడికి పిలుపునిచ్చాయి. ఇటు ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కూడా పోలీసు వాహనాలతో పాటు ఇటు పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతాయి. మరి కాసేపట్లోనే విద్యార్థి సంఘాలన్నీ కూడా రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో రాజ్భవన్ వద్ద కూడా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. గత 10 రోజుల కింద కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం కూడా కొంత గందరగోళం అయితే రాజ్భవన్ వద్ద చేసినటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులను కూడా గట్టిగా మోహరించారు. చాలా వరకు ఇటు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఇటు ట్రాఫిక్ పోలీసులను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో నీట్ పరీక్ష అనేది గతంలో జరిగినటువంటి నీట్ పరీక్ష ఒకే సెంటర్ నుంచి 6 మందికి 720 మార్కులు వచ్చాయి. మిగతా వారందరికీ కూడా చాలా వరకు పేపర్ లీకేజీ జరిగింది. పేపర్ లీకేజీకి చేసినటువంటి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే వస్తూ ఉన్నాయి. దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి. మోడీ దీనిపైన క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా ఎన్టీఏను రద్దు చేసి మరొకసారి పరీక్షను కూడా నిర్వహించాలి. రాబోయేటువంటి రోజులకు ఇలాంటి తప్పిదాలు మళ్ళీ జరగకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ అయితే చేస్తున్నటువంటి నేపథ్యంలో నీట్ మంటలు అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కార్తిక్.